హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే మోక్షజ్ఞ హీరోగా సక్సెస్ కావడం అంత ఈజీ కాదంటున్నారు సినీ విశ్లేషకులు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోక్షజ్ఞ ముందున్న సవాళ్ళేంటో చూద్దాం రండి. ఆ విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సినీ ఇండస్ట్రీలో వారసులకు హీరో అవడం చాలా సులభం. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళ మాదిరిగా ఆఫర్స్ కోసం తిరగడం, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. సినిమా ఆఫర్స్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. నేరుగా ఓ స్టార్ డైరెక్టర్తో గ్రాండ్గా లాంచ్ కావచ్చు. అదే సమయంలో వీరికి సవాళ్లు కూడా ఉంటాయి. ఓ స్టార్ హీరో కొడుకు అనగానే ఆడియన్స్లో అంచనాలు భారీగానే ఉంటాయి. అవి అందుకోగలగాలి. వారసత్వం, అదృష్టంతో పాటు బాధ్యత కూడా పెరుగుతుంది. డాన్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, లుక్స్ ఇలా ప్రతి విషయంలో పక్క హీరోలతో పోలికలు మొదలు పెడతారు. ఏ మాత్రం తడబడినా, ఎక్కడైనా తగ్గినా ట్రోల్స్ తప్పవు. అందులోనూ ఇది సోషల్ మీడియా యుగం. వెంటనే ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది. ఇక ఎన్టీఆర్ నటవారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో సత్తా చాటాడు. బాలయ్య డైలాగ్స్కి ఒక బ్రాండ్ నేమ్ ఉంది. మాస్ యాక్షన్ హీరోగా బాలకృష్ణ అశేష అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నాడు. టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయన వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఏళ్ల తరబడి నాన్స్తూ వచ్చిన మోక్షజ్ఞను దర్శకుడు ప్రశాంత్ వర్మ సిల్వర్ స్క్రీన్కు పరిచయం చేయనున్నారని విశ్వసనీయ సమాచారం. అయితే మోక్షజ్ఞ ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. నటుడిగా అన్ని కోణాల్లో నిరూపించుకుంటేనే స్టార్డమ్ దక్కుతుంది, కెరీర్ ఉంటుంది. ఎంతటి వారసత్వం ఉన్నా, అభిమాన గణం ఉన్నా కొంతకాలం మాత్రమే నెట్టుకు రాగలడు. టాలెంట్ నిరూపించుకున్నవాడు మాత్రమే స్టార్ హీరోగా పరిశ్రమలో జెండా పాతుతాడు. పరంగా మోక్షజ్ఞ పర్వాలేదనిపించినా మరి నటన, డ్యాన్సులు, డైలాగ్ డెలివరీ ఏ స్థాయిలో ఉన్నాయో తేలాల్సి ఉంది. మరోవైపు మోక్షజ్ఞను తొక్కేసేందుకు యాంటీ ఫ్యాన్స్ వర్గం రెడీగా ఉంది. టాలీవుడ్లో చాలా కాలం నుండి నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తూనే ఉంది. మెగా ఫ్యాన్స్ ఎక్కడైనా మోక్షజ్ఞ దొరికితే ట్రోల్ చేయడానికి, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి వెనకాడరు. ఎందుకంటే అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలను కూడా మొదట ఇలానే ట్రోల్ చేశారు. వాళ్ళు ఆ నెగిటివిటీని తట్టుకొని ఇప్పుడు స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇక మోక్షజ్ఞ కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఫ్యాన్స్ నుండి నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్లోని ఓ వర్గం మోక్షజ్ఞకు వ్యతిరేకం. కొన్నేళ్లుగా బాలయ్య, ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్లోని ఓ వర్గం బాలయ్య యాంటీగా తయారయ్యారు. కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మోక్షజ్ఞ నటన, డ్యాన్సులు, డైలాగ్స్లను విమర్శించే అవకాశం లేకపోదు. ఇక మొదటి సినిమాకు చాలా మంది హీరోలు నెగిటివిటీని ఫేస్ చేశారు. మోక్షజ్ఞ కూడా ఎంతో కొంత మేరకు నెగిటివిటీ ఎదుర్కొనక తప్పదు. బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞను నెత్తిన పెట్టుకునే అభిమాన గణం ఉంది. 4-5 సినిమాల వరకు డోకా లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా మోక్షజ్ఞ కెరీర్ సాగుతుంది. ఆ తర్వాత తన మార్కు చూపించి మోక్షజ్ఞ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నప్పుడే స్టార్ హీరో అవుతాడు. ఎవరి గురించో ఎందుకు, జూనియర్ ఎన్టీఆర్నే తీసుకోండి. అత్యంత నెగిటివిటీని, వ్యతిరేకతను ఫేస్ చేశారు ఆయన. ఆయన్ను తొక్కేయాలని నందమూరి కుటుంబమే కుట్రలు పన్నిందని వాదన కూడా ఉంది. అవన్నీ ఎన్టీఆర్ని స్టార్ కాకుండా ఆపలేకపోయాయి. అందుకు కారణం ఎన్టీఆర్ మంచి నటుడు, గొప్ప డ్యాన్సర్, మల్టీ టాలెంట్ ఫెలో. ఇక మోక్షజ్ఞకు అసలు సిసలైన ఛాలెంజ్ ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ను ఢీ కొట్టగలడా? ఈ ఛాలెంజ్లన్నీ ఎదుర్కొని నందమూరి మోక్షజ్ఞ స్టార్ హీరోగా ఎదగగలడా లేదా అన్నది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ను ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.